రేషన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. దానికి అనుగుణంగా ఆహార భద్రత చట్టం చేసుకున్నాం మనం, దాంట్లో భాగంగా ఇస్తున్నాం రేషన్. ఇప్పుడు ఆహార భద్రత వీళ్ళకి అక్కర్లేదు అని ఎలా జడ్జి చేస్తారు? ఇది ఒక ఆస్పెక్ట్. అట్లా కుదరదు. నెంబర్ 1, బియ్యం కాదు మేమేదో డబ్బులు ఇచ్చేస్తాం అంటే కేంద్రం ఇవ్వాలి. ఆహార భద్రత చట్టం తెచ్చిన కేంద్రం బియ్యం కోసం ఇచ్చింది, డబ్బులు ఎందుకు ఎత్తది? కాబట్టి అది సాధ్యం కాదు. రాజ్యాంగం ప్రకారం కూడా అసాధ్యమైన పని. ఏమన్నా ఇక ప్రభుత్వం చాలా మొండిగా కేంద్రం కూడా తలుచుకుని ఇస్తేనే అవుతుంది. ఇంకోటి, ఒక రాష్ట్రాన్ని ఓకే చేస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు మాకు అట్లాగే కావాలి, అదొకటి. రెండవది, రైతు వ్యవసాయం సర్వనాశనం అయిపోతుంది. రైతులు నడి రోడ్డు మీద కూర్చుంటారు. ఎందుకంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉదాహరణగా చూసుకుంటే 30 నుంచి 40% అంటే వరి టోటల్గా పండించే ఒట్టి వరి వరకు లెక్కేసుకుంటే 30 నుంచి 40% మాత్రమే మన సన్న బియ్యము, కర్నూలు సోనా ఇట్లాంటివి వస్తాయి. మిగతా 50 నుంచి 60% దుడ్డు బియ్యమే వస్తాయి. ఆ పంటలు పండించేటటువంటి రైతు దగ్గర నుంచి తీసుకోకపోతే అక్కడ వేరే ఆల్టర్నేటివ్ పంట ఏమేస్తారు? ఇది ఎట్లా తయారైపోతుందంటే, శ్రీలంకలో ఎవడో పండితుడు చెప్పాడని చెప్పేసి రెగ్యులర్గా జరుగుతున్నటువంటి వ్యవసాయాన్ని, అంటే కెమికల్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారని తీసేసి ఉన్నట్టుండి అందరూ సంప్రదాయ వ్యవసాయం చేయాలని చెప్పేసి ఆర్గానిక్ వ్యవసాయం చేయమని ఆదేశాలు ఇచ్చేసింది ప్రభుత్వం. 2/3 వంతు మెజారిటీ అనే కంటే కూడా 90% ఓట్లతో అధికారంలోకి వచ్చాడు రాజపక్స.